ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. 23, 24, 25వ తేదీలైతే వివిధ షిఫ్ట్‌లో అనేది మనకి ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే టోటల్‌గా ఇక్కడ మనకి 80 మార్క్స్‌కి అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి 40 మార్క్స్ అనేది మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటివి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 40 బిట్స్ అనేది మనకు రావడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలామందైతే ఎగ్జామ్ మోడరేట్‌గా ఉందని చెప్తున్నారు. అంటే మరీ అంత ఈజీ కాదు. మరీ అంత హార్డ్‌గా అయితే లేదండి. మోడరేట్‌గా ఉందనేసి చాలామంది అభ్యర్థులు చేయడం చెప్పారు. అయితే ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామంటే రెస్పాన్స్ షీట్స్ ఆల్రెడీ నేను చెప్పానండి. ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి రెస్పాన్స్ షీట్స్ వస్తాయని చెప్పాము. అయితే ప్రెజెంట్ అయితే మనకి అఫీషియల్‌గా మీకు ఆ సైట్‌లోనే మనకి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది మనకి వాళ్ళు ప్రెజెంట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి రిలీజ్ చేసేసారండి. ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది చెక్ చేసేసుకోండి. రెస్పాన్స్ షీట్స్ చెక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్స్ అయితే ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అఫీషియల్ వెబ్‌సైట్‌లో అదే విధంగా మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్‌ని కూడాను మీరు అదే విధంగా మీరు చెక్ చేసుకోవాలండి. ఏ విధంగా అంటే మీ యొక్క ఓటీపీఆర్ ఐడీ నెంబర్ ఉంటది కదా! ఓటీపీఆర్ ఐడీ నెంబర్ రిజిస్టర్ ఐడీ నెంబర్ ఉంటది. ఆ ఓటీపీఆర్ ఐడీ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ ఏంటని చూసుకున్నట్లయితే పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌నే మీరు ఏం గాని అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు సబ్మిట్ చేసిన వెంటనే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు పెట్టిన ఆన్సరు, వాళ్ళు ఇచ్చిన ఆన్సరు మనకి కరెక్ట్‌గా ఉంటే మనకి ఈ రకంగా రైట్ మార్క్ వస్తదండి. ఒకవేళ మీరు రాంగ్‌గానే ఆన్సర్ చేసినట్లయితే మీకు ఇంటూ మార్క్ అనేది వస్తది. కాబట్టి ఇదంతా మనకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉంటదనుకున్నాం మంత్ ఎండింగ్ అనుకున్నాము. కానీ ఈ రోజే రిలీజ్ చేసేసారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీ యొక్క ఓటీపీఆర్ ఐడీ, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్‌ని చెక్ చేసుకోండి. మీ మార్క్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వచ్చిన మార్క్స్ అనేది మనకి ఏంటంటే రా మార్క్సేనండి. మనకి వచ్చినవేంటంటే రా మార్క్సే ఇవి. ఓకే. కాబట్టి మీరిక్కడ ఎవరైనా తక్కువొస్తే డిసప్పాయింట్ ఎవరు కూడా అవ్వద్దండి. ఎందుకంటే నెక్స్ట్ మనకి జిల్లా కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంది. అలాగే మీకు ఆల్రెడీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీరు మాక్సిమం అయితే 55-70 మధ్యలో అది ఏ కేటగిరీ వాళ్ళైనా, ఈ మిడిల్‌లో ఉంటే కొద్దిగా మీరు సేఫ్ అనేది చెప్పుకోవచ్చు. అయితే కొందరికి స్కిల్ టెస్ట్ ఉన్న కాపీయిస్ట్ అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ టైపిస్ట్ అవ్వచ్చు. వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటది. వాళ్ళకి మినిమమ్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ రావాలని మనకు ప్రీవియస్‌గా చేసాము. అయితే మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్‌ని అయితే చెక్ చేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా అప్డేటెడ్ న్యూస్ ఉంటే నా ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే.